హలో అండి, అందరికీ హాయ్. ఈరోజు నేను చేసిన రెసిపీ ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది. బెండకాయ ఫ్రై చేశానండి. ఆ, బెండకాయ విరిగిపోకుండా ఉండాలంటే ముందుగానే గరిట పెట్టకుండా కడాయిని అటువైపు ఇటువైపు రెండు వైపులా పట్టుకొని దాన్ని ఎగరేస్తున్నట్టుగా చేస్తే బెండకాయ విరిగిపోకుండా ఉంటుంది. కొంచెం వేగాక అప్పుడు మనం గరిట పెట్టిన బెండకాయ విరిగిపోదు. వీక్లీ వన్స్ కంపల్సరీగా నేను బెండకాయ చేస్తానండి. మా ఇంట్లో పిల్లలకి చాలా ఇష్టం బెండకాయ అంటే. నాకు మాత్రం ఇష్టం ఉండదండి. జిగురు జిగురుగా అంత ఎలానో ఉంటుంది. మా హస్బెండ్కి కూడా ఇష్టమే బెండకాయ అంటే. బెండకాయ వండిన రోజు మాత్రం మా పిల్లల లంచ్ బాక్స్ మొత్తం ఖాళీ అయిపోయి ఎంటీ బాక్స్ తీసుకొని వస్తారు. అంత ఇష్టం వాళ్ళకి బెండకాయ అంటే. బెండకాయ పెట్టడం వల్ల బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా బాగా ఉంటుంది, మ్యాథ్స్ బాగా వస్తుంది అనేసి అంటారు. మోకాళ్ళల్లో గుజ్జు కూడా పెరగడానికి సహాయపడుతుంది ఇది అనేసి తెలుసు నాకు. మీలో ఎంతమందికి బెండకాయ ఇష్టమో కామెంట్ చేసి చెప్పండి. వీడియోస్ అందరు చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్లో నేను చేసిన బెండకాయ కరెక్టేనో కాదో చెప్పండి. మీరు ఎలా చేస్తారో చెప్పండి. నేను ఏదైనా మిస్టేక్ చేస్తే చెప్పండి. నాకు బెండకాయ చారు అంటే చాలా ఇష్టం అండి. బెండకాయ కర్రీ కన్నా ఫ్రై కన్నా. మా అక్క చారు బాగా చేస్తుంది. మా అక్క పెళ్ళి కాకముందు మా అక్క వండే బెండకాయ చారు తినేదాన్ని. చాలా ఇష్టం నాకు అది. బాగా టేస్టీగా ఉంటుండే, పుల్ల పుల్లగా అలా చింతపండుతో చేసేది తను. ఇప్పుడు నేను ఆ చారుని చాలా మిస్ అవుతున్నానండి. ఎందుకంటే మ్యారేజ్ అయిపోయాక ఇక మనం చేసుకున్న వంట మనమే తినాలి కదా. ఎప్పుడో ఒకసారి కనుక వెళ్తే కనుక వాళ్ళ ఇంట్లో తింటాను కంపల్సరీగా. ప్లీజ్ లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే లైక్స్, షేర్స్, సబ్స్క్రైబ్ వల్ల నాకు ఎంతో మోటివేషన్గా, ఇన్స్పిరేషన్గా ఉంటుంది. ఇంకెక్కువ వీడియోస్ చేయాలని